హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విష్ణుమూర్తిది 4వ అవతారమైన నరసింహ అవతారం గురించి మనం తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఒకప్పుడు హిరణ్యకశపుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. హిరణ్యకశపుడి తమ్ముడు హిరణ్యకశపుని విష్ణుమూర్తి వరాహావతారంలో చంపేశాడు. దానివల్ల విష్ణుమూర్తి అంటే హిరణ్యకశపుడికి చాలా కోపం. అందుకని హిరణ్యకశపుడు కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి సంతోషపరిచాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఒక వరం ఇచ్చాడు. అదేంటంటే, అతన్ని మనిషి కాని, జంతువు కాని, ఇంట్లో కాని, బయట కాని, పగలు కాని, రాత్రి కాని, నేలపై కాని, ఆకాశంలో కాని ఎలాంటి ఆయుధంతోనూ చంపలేరు అని. దాంతో హిరణ్యకశపుడు చాలా అహంకారంతో క్రూరంగా మారాడు. తానే దేవుణ్ణని, అందరూ తననే పూజించాలని ప్రకటించారు. విష్ణుమూర్తిని పూజించే వారిని హింస పెట్టడం మొదలుపెట్టాడు. హిరణ్యకశపుడికి ప్రహ్లాదుడు అనే కొడుకు ఉన్నారు. ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణుమూర్తికి గొప్ప భక్తుడు. నాన్న బెదిరించినా, ఎన్నిసార్లు మార్చడానికి ప్రయత్నించిన ప్రహ్లాదుడు తన భక్తిని వదులుకోలేదు. హిరణ్యకశపుడు ప్రహ్లాదుణ్ణి చంపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. సైనికులను పంపి కొండపై నుంచి తోసేయడము, విషం పెట్టడము, ఏనుగులతో తొక్కించడం, చివరికి తన సహోదరి అయిన హోలికకు నిప్పులో తనకు ఏం జరగదనే వరం ఉందని కాబట్టి ప్రహ్లాదుని తనతో పాటు నిప్పుల్లో కూడా పడేశాడు. కానీ ప్రహ్లాదుని ఎప్పుడు విష్ణుమూర్తి కాపాడుతూ వచ్చారు. ఒకరోజు ప్రహ్లాదుడు భక్తికి చూసి కోపంతో అడిగాడు, నీ విష్ణువు ఎక్కడున్నాడు? ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని ప్రహ్లాదుడు అన్నాడు. ప్రహ్లాదుడు, అవును నానా, విష్ణువు అన్ని చోట్ల ఉన్నాడు అని అన్నాడు. హిరణ్యకశపుడు కోపంతో తన గదతో ఆ స్తంభాన్ని కొట్టాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయేలా స్తంభం పగిలిపోయింది. అందులో నుంచి భయంకరమైన రూపం బయటకి వచ్చింది. అది నరసింహుడు. సగం మనిషి, సగం సింహం రూపంతో విష్ణుమూర్తి అవతారం. నరసింహుడు హిరణ్యకశపుడిని పట్టుకొని గుమ్మం దగ్గరకి, అంటే ఇంట్లో కాదు, బయట కాదు, తీసుకువచ్చి తన తొడల మీద, నేల మీద కాదు, ఆకాశంలో కాదు పెట్టుకొని సాయంత్రం వేళ, అంటే పగలు కాదు, రాత్రి కాదు, తన పదునైన గోర్లతో, అంటే అది ఆయుధం కూడా కాదు, చీల్చి చంపేశాడు. అలా బ్రహ్మ ఇచ్చిన వరాలను అతి తెలివిగా నిరాధకం చేశాడు. అలా హిరణ్యకశపుణ్ణి వధించి ప్రహ్లాదుని రక్షించాడు. ప్రహ్లాదుడు నమస్కరించి నరసింహాయ నమః అందరూ దేవతలు పూలు కురిపించారు.